సోమాజిగూడ బ్రాంచ్ నుంచి వచ్చాము. వరంగల్లో రావడానికి ప్రయోజనం ఏంటంటే మన యశోద హాస్పిటల్లో చేసిన గుండె సంబంధించిన సమస్యలు దానికి సంబంధించిన దానికి లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద గుండె సంబంధించిన ట్రీట్మెంట్లో ఏముంది అది మీ ద్వారా అందరికీ మనం చెప్పడము ఈ ద్వారా ఈరోజు మనము ప్లాన్ చేసాము త్రూ యువర్. So Yashoda Hospital Somajiguda is one of the one of the 4 branches of the hospital and is one of the original branch mata. And the first start aina Yashoda Somajiguda dwarane Yashoda Hospital start ayindi in 1989. And dan tarvata mana ippudu unna Yashoda Somajiguda Hospital, it is exactly in the center of the Hyderabad city mata. So akkadi nunchi maaku anni and anni rakala treatment anni వేరే దగ్గర ఎవరి దగ్గర పైసలు ఉన్నా లేనా అందరికీ మనం ట్రీట్మెంట్ మంచిగా చేస్తాము. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే వరల్డ్ లో రినౌండ్ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏదైనా సింపుల్ యాంజియోప్లాస్టీతోనే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే ఎవరైనా పేషెంట్ మన దగ్గర వచ్చిన పేషెంట్ మాకు బైపాస్ ఆపరేషన్ చేయడానికి రాదు కానీ బైపాస్ మాకు వద్దు ఆ మాట చెప్పినా కూడా మనము స్టెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్షియం జమ అయినా కూడా గట్టిగా అయిన రక్తనాళాలు కూడా మనము దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్. అంటే వేరే హాస్పిటల్స్లో ఎట్లా ఉంటాయంటే ఆ ఎక్విప్మెంట్స్ ఆన్ సైట్ అవైలబుల్ ఉండదు, బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం పడుతుంది. బట్ మన దగ్గర పేషెంట్ వచ్చినంటే మన దగ్గర అన్ని సిస్టమ్స్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఆన్ సైట్ అవైలబుల్ ఉంది. ఏదైనా బయట నుంచి తెప్పించలేదు వైర్ పోవట్లేదు అంటే మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్ మన దగ్గర మనం చేసుకోవచ్చు. సో అది ఒకటి. అది యాంజియోప్లాస్టీ గురించి అంటే ఫెయిల్ అయిన యాంజియోప్లాస్టీస్ కూడా అంటే బయట ఎవరైనా డాక్టర్ ట్రై చేశారు మన దగ్గర అంటే అవదని ఇట్లా ఉండదు. వీ ట్రై టు అవర్ లెవెల్ బెస్ట్. అవర్ సక్సెస్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 98 to 99% సక్సెస్ రేట్. అంటే మనం ఏదైనా చేసి పంపిస్తాము. కేసెస్ మా దగ్గర బయట నుంచి కూడా ఫారెన్ నుంచి కూడా మన దగ్గర చాలా మంది డాక్టర్స్ మన దగ్గర బికమింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్ రినౌండ్ సెంటర్. రీసెంట్ గా ఈ మంత్ లోనే నేను సింగపూర్ విజిట్ చేశా. అక్కడ మన యశోదాలో చేసిన కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వేర్ సెలెక్టెడ్ ఇన్ సింగపూర్ కాన్ఫరెన్స్ మాట. అక్కడ సింగపూర్ లైవ్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అందులో వెరీ ఫ్యూ కేసెస్ దే సెలెక్ట్ యాక్చువల్లీ ఫ్రమ్ ద వరల్డ్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఇన్ ద సింగపూర్ హ్యాపెనింగ్. సో మన యశోదా నుంచి 4 కేసెస్ వేర్ సెలెక్టెడ్ టు ప్రెజెంట్ ఇన్ ద అట్ ద లెవెల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లెవెల్ మాట. మనకి కొన్ని ఫ్రీస్ కూడా ఇచ్చేస్తున్నారు బికాస్ అవర్ సెంటర్ హ్యాస్ బికమ్ టు దట్ లెవెల్ వేర్ పీపుల్ వాంట్ టు ఎక్స్ప్లోర్ మాట. అంటే దే వాంట్ టు సీ హౌ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. సో వీఆర్ లీడింగ్ ఇన్ టు దేర్ అండ్ వీఆర్ డూయింగ్ కాంప్లెక్స్. ఈ మధ్యలో మీరు చూసి ఉండొచ్చు, మీరు బ్లడ్ రిపోర్ట్స్ చూస్తే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్ గా కనపడుతుంది. మీరు అన్ని రిపోర్ట్స్ చూస్తే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తే ఓన్లీ విటమిన్ డి తక్కువ వస్తాయి. సో మీరు ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీకి విటమిన్ డి టాబ్లెట్ ఇస్తే ఆటోమేటిక్ మనం భోజనంలో మన ఫుడ్ లో కాల్షియం ఆటోమేటిక్ లోపల వెళ్ళిపోతాయి. సో ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ ట్రీట్ చేయాలి, కాల్షియం ఇచ్చిన అవసరం లేదు. సో ఎక్స్ట్రా కాల్షియం బాడీలో వచ్చినప్పుడు ఇక్కడ పోతేది రక్తనాళాలు జమ అయిపోతాయి, పర్టికులర్లీ గదలో వాల్స్ లో జమ అయిపోయి కాల్షియం జమ అయిపోతుంది. సో అనవసరంగా అంత కాల్షియం వాడిన అవసరం లేదు. మన ఫుడ్ లో భోజనంలో సఫిషియంట్ ఇనఫ్ కాల్షియం ఉంటుంది. మీరు ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఎందుకంటే కాల్షియం లోపల. సో విటమిన్ డి ఇస్తే ఇప్పుడు సన్లైట్ తగ్గింది మనకు లేదు. సో మనకి యూవి అల్ట్రావైలెట్ లైట్స్ బాడీ మీద పడట్లేదు. దానివల్ల అది కూడా చాలా అర్లీ మార్నింగ్ అంటే తెల్లారు మనం లేచి అప్పుడే అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు సిటీస్ లో అయితే అంత బిల్డింగ్స్ అయినాయి, వాళ్ళ సన్లైట్ రావట్లేదు. దానివల్ల ఎవరికైనా విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్ గా జరుగుతున్నాయి. దానివల్ల కాల్షియం బోన్స్ లో తగ్గుతాయి. సో విటమిన్ డి ఆస్టియోపోరోసిస్ అని ఉంటే దానికి ఆర్థోపెడిక్ డాక్టర్ కి కన్సల్ట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ సలహా ప్రకారమే తీసుకోవాలి. సొంతగా కాల్షియం మందు తీసుకునే అవసరం లేదు. దానివల్ల రక్తనాళాలు కూడా కాల్షియం జమ అయిపోతున్నాయి, గదులలో కూడా కాల్షియం జమ అయిపోతున్నాయి. కిడ్నీ స్టోన్స్